ప్లేట్లో ఏమున్నాయో పనసకాయలు ఉన్నాయండి. తినడానికి తెచ్చుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉన్న లోపల సీడ్స్తో కూడా కర్రీ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇదిగోండి పనసకాయలు. దీని లోపల సీడ్ ఎలా తీయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది పైది మనం తినేయొచ్చండి హ్యాపీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. సో ఇది మనం తినేయచ్చు. బట్ ఇప్పుడు మీకు ఓన్లీ ఈ విత్తనం పైన ఈ వైట్ పొర ఉంది కదా లేయర్, అది ఎలా తీయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఇది తీసేసేయాలి. ఆ తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా, ఇది ఎలా తీయాలో చూపిస్తున్నాను. ఇది తీసేసి మనము కర్రీ అనేది చేయాలండి. మీకు ఇట్లా తీయడం కొంచెం కష్టంగా ఉందంటే ఒక 2 minutes మనం ఫ్రై చేసుకొని మనము తీసేస్తే ఈ వైట్ కలర్ది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు లేకుండా ఈ సీడ్స్ అనేది పడేస్తాము, కానీ ఈసారి కొన్నప్పుడు పడేయకుండా ఈ కర్రీని చేయండి. సో ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది పనసకాయ సీడ్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పనసకాయ సీడ్స్ 100 grams, ఆనియన్స్ 2, టమోటా 3, సాల్ట్ తగినంత, కారం 1.5 tablespoon, కర్రీ మసాలా పౌడర్ 2.5 tablespoon, ఆయిల్ 3 tablespoon, తాలింపు గింజలు 1 tablespoon, కర్రీ లీవ్స్ 6 to 8. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం సీడ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes సరిపోతుందండి. సో వాటర్ నేను 1.5 glass తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 tablespoon సాల్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు మన సీడ్స్ని ఇంకా వేసేస్తున్నాను. ఒక 5 minutes బాయిల్ చేసుకుందామండి. సో ఒక 5 minutes సరిపోతుందండి. జస్ట్ అవి మెత్తగా అవుతే సరిపోతుంది. 5 minutesలో మనకి ఇవనేది మెత్తగా అయిపోతుంది. ఒక సైడ్ సీడ్స్ బాయిల్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్. సో ఇలా ఒక కళాయి తీసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నానండి. సో ఈ కర్రీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకు. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది. అంతేకాకుండా ఇది కొంచెం కళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా లేడీస్కి హెయిర్ ఉంటుంది కదండి, బాయ్స్కైనా గర్ల్స్కైనా హెయిర్ అనేది కొంతమంది వీక్గా ఉంటుంది. సో ఆ హెయిర్ని స్ట్రాంగ్గా కూడా చేస్తుంది అన్నమాట ఈ పనసకాయలు. మనకు మార్చి టు జూన్ దొరుకుతాయండి. సో మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇవి ఒకసారి తెచ్చుకొని ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. సో ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం మనము. సో 1 tablespoon ఆఫ్ తాలింపు గింజలు, 6 to 8 కర్రీ లీవ్స్, సో తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం టమోటా వేసేద్దాం. టమోటా కూడా బాగా ఉడకాలండి. సో ఉడికేదాకా మళ్ళీ మనం ఇంకోసారి ఫ్రై చేద్దాం. సీడ్స్ బాగా బాయిల్ అయ్యాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇదిగోండి చూడండి, ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుందండి. జస్ట్ ఒక 5 minutes చాలండి బాయిల్. ఇప్పుడు ఈ సీడ్స్ బాయిల్ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, మనం ఇలాంటి చాక్ ఉంది కదా, సో ఇట్లా వీటి కింద పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకోవడమేనండి. ఇలా ప్రెస్ అయితే ఇలాగా కొంచెం సో ఇలాగండి.
ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. సో మనం ఇప్పుడు ఇందాక సీడ్స్ని మనము స్మాష్ చేసుకున్నాం కదా, సో ఆ సీడ్స్ని వేసేస్తున్నాను నేను ఇప్పుడు. సో తర్వాత ఇంకెమ్మటే కర్రీ మసాలా పౌడర్, కారం, అండ్ సాల్ట్ ఫైనల్గా. సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. 5 minutes అయిపోయింది. సో మసాలా అంతా బాగా పట్టింది కర్రీకి. సో ఇప్పుడు ఇంకా తినే టైం.